హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. అమెరికాలో న్యూయార్క్లో మేయర్ ఎలక్షన్లు జరిగాయి. ఈ మేయర్ ఎలక్షన్లలో అక్కడి ప్రజలు ఒక ఉగ్రవాద సానుభూతి పరుడిని తమ మేయర్గా ఎన్నుకున్నాయి. జోహ్రాన్ మమ్దాని ఆ ఎలక్షన్లలో 50% పైగా ఓట్లు సాధించి మరి అక్కడ ఎన్నికల్లో గెలుపొందాడు. ఇకపై నుంచి అమెరికా రాజధాని నగరమైన న్యూయార్కు ఆయనే మేయర్గా ఉన్నారు. ట్రంప్ ఈ జోహ్రాన్ మమ్దానీని మీరు కనుక గెలిపించుకుంటే న్యూయార్క్ నేను వీలైనంత తక్కువగా నిధులు కేటాయిస్తానని హెచ్చరించినా కూడా ప్రజలు ఆయన్నే గెలిపించుకున్నారు. అంత ప్రమాదకరంగా ఉంది అక్కడ పరిస్థితి. నిజానికి ఈ జోహ్రాన్ మమ్దాని అనే వ్యక్తి గతంలో తన పుస్తకంలో సూసైడ్ బాంబర్లను సైతం కొనియాడారు. వాళ్ళను మనం ఆర్మీ సైనికులుగా అభివర్ణించాలి అని తన పుస్తకంలో రాసుకొచ్చారు. అంతేకాకుండా అమెరికా, యూకే ఇలాంటి దేశాలను ఇస్లామిక్ రాజ్యాలుగా మార్చడానికి వీళ్ళంతా కూడా ట్రై చేస్తూ ఉన్నారు. ఉగాండాకు సంబంధించిన ఈ వ్యక్తి అమెరికాలో సెటిల్ అయి ఈ దేశాలకు సంబంధించిన భావజాలాన్ని అమెరికా లాంటి అగ్రదేశాల్లో సైతం చొచ్చుకుపోవడానికి వీళ్ళు ఎంతగానో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో న్యూయార్క్ లాంటి నగరంలో ఈయన గెలుపు అనేది చాలా డేంజర్ బెల్ను అక్కడ మోగిస్తుంది. ట్రంప్ ఎంతగా హెచ్చరించినా కూడా అక్కడి ప్రజలు అస్సలు పట్టించుకోకుండా ఈయనే ఘన విజయం సాధించడానికి ముఖ్యంగా 3 కారణాలు ఉన్నాయి. వీటి వల్లనే ఆయన ఒక ఉగ్రవాద సానుభూతి పరుడు అయినా కూడా గెలుపొందారు. ఆ 3 కారణాలు డెమోగ్రఫిక్ చేంజ్ ఒకటి, లిబరల్స్ బ్రెయిన్ వాషింగ్ ఒకటి, దీంతో పాటు డీప్ స్టేట్ సపోర్ట్ ఆయనకు చాలా మెండుగా ఉంది. ఈ 3 ముఖ్య కారణాల వల్లే ఆయన అక్కడ గెలుపొందారు. అయితే అక్కడ డెమోగ్రఫిక్ చేంజ్ ఏ విధంగా జరిగింది, లిబరల్ బ్రెయిన్ వాషింగ్ ఏ విధంగా జరుగుతోంది అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దీంతో పాటు మన ఇండియాకు ఇది ఒక డేంజర్ బెల్లా ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను పూర్తి రీసెర్చ్ చేసి పూర్తి డీటెయిల్స్ తీసుకువచ్చిన తర్వాతే ఈ వీడియోను చేస్తున్నాను కాబట్టి దీన్ని చివరి వరకు చూడండి. మీకు కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఫస్ట్ న్యూయార్క్ నగరానికి సంబంధించిన డెమోగ్రఫిక్ చేంజ్ విషయాలకి వస్తే న్యూయార్క్ సిటీ అనేది ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా కలిగి ఉన్న సిటీల్లో ఒకటి అండ్ ఇది చాలా పురాతనమైన సిటీ. ఈ నగరంలో వైట్ పీపుల్ అంటే లోకల్ అమెరికన్ పీపుల్ 35% మాత్రమే ఉన్నారు. అదే సమయంలో ఆఫ్రికా అంటే బ్లాక్ పీపుల్ ఆఫ్రికా దేశాల నుంచి వలస వచ్చి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళంతా కలిసి 22% వరకు ఉన్నారు. ఆసియా దేశాలకు సంబంధించిన వాళ్ళు 14%, అదర్స్ 15% ఉన్నారు. అంటే అమెరికా అంటేనే ఎక్కువగా వలసలు ఉన్న దేశం కాబట్టి అక్కడ చాలా వరకు వైట్ పీపుల్ జనాభా 35% అంటే సగానికి పైగానే తగ్గిపోయింది. భవిష్యత్తులో ఇది మరింత ఎక్కువగా తగ్గిపోతుంది అని విశ్లేషకులు సైతం చెబుతూ ఉన్నారు. సో అక్కడ లోకల్గా ఉన్న పీపుల్ కంటే ఇతర దేశాల వాళ్ళు వచ్చిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారు కాబట్టి లోకల్ పీపుల్ అభిప్రాయం కాకుండా ఇతర దేశాల వాళ్ళే అక్కడ గెలుపోటములను నిర్ణయిస్తున్న పరిస్థితి నెలకొంది. సో అక్కడ వైట్ పీపుల్ డెమోగ్రఫిక్గా చాలా వరకు పడిపోవడంతోనే వాళ్ళ నాయకులను ఇతర దేశాల వాళ్ళు ఎన్నుకోవడం వల్ల మాత్రమే ఇప్పుడు జోహ్రాన్ మమ్దాని గెలుపొందారు. ఆయన ఉగ్రవాద సానుభూతి పరుడు అయినా కూడా ఆయన గెలుపు కోసం ఈ డెమోగ్రఫిక్ చేంజ్ అనేది చాలా వరకు ఉపయోగపడింది. దీంతోపాటు లిబరల్ బ్రెయిన్ వాషింగ్ కూడా చాలా ఎక్కువగా జరిగింది. మన దేశంలో గతంలో చరిత్ర పుస్తకాలు ఏ విధంగా అయితే ఉండేవో అమెరికాలో కూడా చరిత్ర పుస్తకాలు బ్రెయిన్ వాషింగ్కు సంబంధించినవే ఎక్కువగా ఉండేవి. వాళ్ళ చరిత్ర అనేది ఉండదు కాబట్టి అక్కడి ప్రజలను సరైన మార్గంలో నడిపించాల్సిన హిస్టరీ బుక్కులు ఏవి కూడా లేవు. మొత్తం డీప్ స్టేట్ కనుసన్నల్లో తయారు చేసిన పుస్తకాలు మాత్రమే అక్కడ విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు. దీనివల్ల ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కూడా మన వాళ్ళే, వాళ్ళను మనం సానుభూతితో చూపించాలి, వాళ్ళను మనం కాపాడాలి, ఇలాంటి బ్రెయిన్ వాషింగ్ ఉండటం. దీంతోపాటు ఎల్జీబీటీక్యూ పేరిట అక్కడి ప్రజల్లో ఉన్న రోషం పౌరుషాన్ని మొత్తం చంపేసే విధంగా, వాళ్ళు ఎవరు ఏం చెప్పినా వినే విధంగా, వాళ్ళు తల ఊపే విధంగా ఈ ఎల్జీబీటీక్యూ బ్రెయిన్ వాషింగ్ అనేది పనిచేస్తుంది. సో ఈ విధంగా బ్రెయిన్ వాష్ చేయడం వల్ల అక్కడి ప్రజల్లో దేశభక్తి అనేవి అస్సలు ఏ కోశాన లేవు.
దీనివల్ల కూడా ఇలాంటి ఉగ్రవాద సానుభూతి పరులు గెలుపొందడానికి వీలవుతుంది. అంతేకాకుండా ఇక డీప్ స్టేట్కు సంబంధించిన అండ చాలానే ఉంది. ఈ జోహ్రాన్ మమ్దాని అనే వ్యక్తి డెమోక్రాట్ పార్టీ నుంచి గెలుపొందారు. ఈ డెమోక్రాట్ అంటేనే డీప్ స్టేట్కు అనుబంధంగా పనిచేస్తున్న పార్టీలు కాబట్టి ఆయన గెలుపొందడంలో డీప్ స్టేట్ చాలా వరకు కృషి చేసింది. అంతేకాకుండా యాంటీ ట్రంప్ క్యాంపెయిన్ అక్కడ ఎక్కువగా నడిపింది కాబట్టి ఇక అక్కడి ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆయన సానుభూతి పొందాడు. తద్వారా ఈ నరేటివ్ వార్లో ప్రజలు కూడా ఒక పావులుగా మారిపోయి జోహ్రాన్ మమ్దానీని గెలిపించారు. అయితే మమ్దానీ గతంలో ఒక్కసారి ఆయన ఏమేం చేశారు అనే విషయాలకు వస్తే ఆయన చాలా వివాదాస్పదమైన నాయకుడు. అంతేకాకుండా మన ఇండియాలోని హిందువులను హుటు మిలీషియా అంటే రువాండాలో ఉన్న ఉగ్రవాద సంస్థతో పోల్చారు. ఈ హిందువులు సైతం ఉగ్రవాదులుగా మారారు. 1947 ఆ కాలంలో పెద్ద ఎత్తున ముస్లింలపై వీళ్ళు మారణ హోమాన్ని సృష్టించారు. పెద్ద ఎత్తున ముస్లింలు మరణించారు అనే విధంగా అబద్ధపు ప్రచారాలను చేశారు. ఏకంగా హిందువులనే ఉగ్రవాదులుగా పరిగణించారు. అంతేకాకుండా 2004లో గుడ్ ముస్లిం అండ్ బ్యాడ్ ముస్లిం అనే పేరిట రాసిన ఒక పుస్తకంలో ఏకంగా ఆత్మాహుతి దళాలను సైనికులతో పోల్చడం అంటే ఇది మామూలు విషయం కాదు. ఒకేసారి ఉగ్రవాదులను పూర్తిగా వైట్ వాష్ చేయడమే అని నిపుణులు చెబుతూ ఉన్నారు. నిజానికి ఉగ్రవాదుల్లో మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు అనేవాళ్ళు ఎవరు ఉండరు. ఒక్కసారి ఉగ్రవాది అంటే అది ఖచ్చితంగా అది ఉగ్రవాదమే. దాన్ని పూర్తిగా అణిచివేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ వీళ్లకు ఎవరైతే ఉపయోగపడతారో వాళ్ళు గుడ్ ముస్లిం కింద అంటే ఉగ్రవాదులు అని ఆయన టెక్స్ట్లో రాయలేదు. కానీ ఆయన ఉద్దేశంలో అయితే ఉగ్రవాదులు అనడమే లెక్క. నిజానికి ఈయన తన పుస్తకం ద్వారా గుడ్ ఉగ్రవాదులు అండ్ బ్యాడ్ ఉగ్రవాదులు అని డివిజన్ చేస్తూ ఒక నరేటివ్ వార్ని క్రియేట్ చేశారు. దీన్ని బట్టి చూసుకుంటే ఈయన ఉగ్రవాదులకు ఎంతగా సపోర్ట్ ఇస్తున్నాడో అర్థమవుతుంది. అంతేకాకుండా వీళ్ళంతా కూడా ఒక బ్యాచ్ ఉంటుంది. వీళ్ళు బహిరంగంగానే అమెరికాలో ఇస్లామిక్ స్టేట్ను ఏర్పాటు చేస్తామని గతంలో చాలాసార్లు ప్రకటనలు చేశారు. ఇల్హాన్ ఒమర్ అనే ఆమె గతంలో ఉండేది. ఆమె కూడా మన ఇండియాకు వ్యతిరేకంగా ఇలాగే పనిచేసింది. ఇప్పుడు జోహ్రాన్ మమ్దానీ సైతం ఇండియాకు వ్యతిరేకంగా దీంతో పాటు అమెరికాలో ఇస్లామిక్ రాజ్యం ఏర్పాటు చేయడంలో లక్ష్యంగానే వీళ్ళంతా పనిచేస్తూ ఉన్నారు. అయితే జస్ట్ అమెరికాలోని న్యూయార్క్ సిటీలోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే మన ఇండియాలో పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. మన ఇండియాలో కూడా జనరల్గా వీళ్ళ మైండ్ సెట్ ప్రకారం ఏ విధంగా ఉంటుందంటే ఇస్లామిక్ జనాభా 10% కనుక ఓటు బ్యాంకుగా మారితే ఖచ్చితంగా తాము అక్కడి రాజకీయాల్లో తాము ప్రభావం చూపించగలం అని వీళ్ళు నమ్ముతారు. 10% ఎప్పుడైతే రీచ్ అయ్యారో అప్పటి వరకు శాంతి వచనాలు మాట్లాడిన వాళ్ళు అప్పటి నుంచి ఆ దేశాలను ఇస్లామిక్ రాజ్యాలుగా మార్చడానికి వీళ్ళు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు మన ఇండియాలో కూడా చాలా వరకు మెట్రోపాలిటన్ నగరాల్లో 20%కు పైగానే ఇస్లామిక్ జనాభా ఉంది. కాబట్టి ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు మన దేశంలో కనుక ఎంటర్ అయితే మనం కూడా అమెరికా లేదంటే యూకే లాగానే బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నిజానికి మన ఇండియన్ ముస్లింలు చాలా మంచి వాళ్ళు. వీళ్ళు అప్పట్లో మొఘలుల కాలంలో పరిస్థితులు బాగోలేక మాత్రమే మతం మారారు. కానీ మనకున్న ప్రాబ్లం అంతా మిడిల్ ఈస్ట్ నుంచి వలస వచ్చే ముస్లింలు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచే మన దేశానికి పెద్ద థ్రెట్ అనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు యూకే లేదంటే అమెరికా ఇలాంటి దేశాలు ఇదే బాధను అనుభవిస్తున్నాయి. కాబట్టి మన ఇండియాలో కూడా బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇలాంటి దేశాల నుంచి పెద్ద ఎత్తున వలసవాదులు, అక్రమ వలసదారులు ఇక్కడ వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకుంటూ ఉన్నారు. వీళ్ళందరికీ ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు ఇవన్నీ కూడా చేతికి వచ్చాయి. కాబట్టి వీళ్ళు మన దేశ ఎన్నికలను సైతం ప్రభావితం చేస్తూ ఉన్నారు. రీసెంట్గానే ఎస్ఐఆర్ ప్రక్రియను వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పెద్ద ఎత్తున ర్యాలీలు, కొవ్వొత్తుల ర్యాలీలు సైతం చేపట్టారు. కాబట్టి ఖచ్చితంగా మన దేశంలోనూ ఈ అక్రమ వలసదారుల వల్ల పెద్ద ఎత్తున థ్రెట్ అనేది ఉంది. కాబట్టి వీళ్ళపై సైతం మన ఇండియన్ గవర్నమెంట్ ఇప్పటి నుంచే యాక్షన్ తీసుకోవడం స్టార్ట్ చేయాలి. లేకపోతే అమెరికా లాగానే ఇస్లామిక్ ఉగ్రవాదానికి బహిరంగంగా మద్దతు ఇచ్చే వాళ్ళు మన దేశంలో కూడా రాజ్యం ఏలినా ఆశ్చర్యపోనక్కర్లేదంటారు నిపుణులు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్లలో తెలియజేయండి. అండ్
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.